అందరికీ నమస్కారం అండి. ఈరోజు జొన్న ఇడ్లీలను తయారు చేసి చూపిస్తున్నాను. ఈ మధ్య కాలంలో నార్మల్ ఇడ్లీల కంటే ఎక్కువగా ఈ జొన్న ఇడ్లీలనే ప్రిఫర్ చేస్తున్నారు. చాలా మృదువుగా ఉండి చాలా సాఫ్ట్గా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి ఫర్మెంటేషన్ అవుతుంది. నార్మల్ ఇడ్లీల కంటే కూడా దీంట్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలా ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఈ ఇడ్లీలను చేసుకోవడం అయితే చాలా మంచిది. దానికోసం ముందుగా ఒక 6 గంటల పాటు నానేటట్టుగా 1 గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసుల జొన్నల్ని తీసుకోండి. ఇక్కడ జొన్నల్ని తీసుకోవచ్చు, జొన్న రవ్వనైనా తీసుకోవచ్చు, జొన్న పిండినైనా తీసుకోవచ్చు. ఒక జొన్న పిండిని మాత్రం మీరు పిండి రుబ్బిన తర్వాత మినపగుళ్ళు రుబ్బిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. జొన్నల్ని కానీ జొన్న రవ్వని కానీ ఒక 6 అవర్స్ ముందే నానబెట్టేసుకోండి. అలాగే ఒక గుప్పెడు అటుకుల్ని తీసుకొని రుబ్బుకుంటాము అనేటప్పుడు ఒక పావు గంట ముందు నానబెట్టేసుకోండి. రుబ్బుకునే ముందు వీటన్నిటిని కూడా ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయాలి. ఇక్కడ మినపగుళ్ళు, అటుకులు, మెంతులు వేసి కలిపి రుబ్బుకుంటారు. జొన్నల్ని వేరుగా రుబ్బుకోవచ్చు, మన ఇష్టము. కాస్త వైట్గా కనిపించడం కోసం విడివిడిగా రుబ్బుకోవచ్చు. ఇలా 3 కలిపి రుబ్బుకుంటున్నప్పుడు ఫర్మెంటేషన్ అయితే బాగా జరుగుతుంది. దానివల్ల నేనైతే 3 కలిపి రుబ్బుకుంటున్నారు. మీరు గ్రైండర్ యూజ్ చేస్తుంటే కూడా ఈ 3టిని కలిపి వేసేసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా కాస్తంత జొన్న రవ్వ బరకగానే ఉంటుంది. మరీ మెత్తగా అయితే అవ్వదు. ఇలా ఉంటేనే బాగుంటుంది కూడా. ఒకసారి రవ్వ మొత్తం కలుపుకున్న పిండిని మొత్తం పైకి కిందికి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఓవర్ నైట్ ఉంచేసేయండి. జొన్నల్లో 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను. ముందుగా చట్నీని చూపిస్తున్నాను. పచ్చి పల్లీలు, పచ్చి శనగపప్పుని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కాంబినేషన్లో చట్నీ అయితే జొన్న ఇడ్లీకి చాలా బాగుంటుంది. లేకపోతే టమాటా పచ్చిమిర్చి చట్నీ అయినా కారపొడైనా సరే చాలా బాగుంటుంది. సగం పచ్చిమిర్చి, సగం ఎండుమిరపకాయలని వేసుకొని 4-5 చింతపండు రెబ్బల్ని కూడా వేసుకొని వీటిని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపును ముందుగానే వేసేసి పక్కన పెట్టేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, 1 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకును వేసి వీటిని ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు చల్లారినటువంటి పల్లీలు, పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని జార్లోకి వేసేసుకొని తగినంత ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి పిండిని చూద్దాము. చాలా చక్కగా ఫర్మెంటేషన్ అయింది. చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఉండటం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఎన్ని ఇడ్లీలు తిన్నా కానీ తిన్నట్టు అనిపించదు. అలా అని వెంటనే ఆకలేయడం కూడా జరగదు. నార్మల్ ఇడ్లీలే హెల్దీ అంటారు. దానికంటే ఇప్పుడు షుగర్ ఉండడం వల్ల వాడకూడదు అంటున్నారు. కాబట్టి ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకొని మనం రెగ్యులర్గా చేసేసుకోవచ్చు. తగినంత ఉప్పును వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇడ్లీ పాత్రను తీసుకోవాలి. ఇడ్లీ పాత్ర ప్లేట్స్ కూడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకోవచ్చు. లేదంటే నార్మల్గా వాటర్తో తడిపేసుకొని అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వాటర్తో తడిపేసి వేసుకుంటున్నాను. పది నిమిషాల్లో ఉడికిపోతాయి. నార్మల్ ఇడ్లీలు ఎలా ఉడుకుతాయో ఇవి కూడా అంతే టైం పడుతుంది. ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఈ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చట్నీని తాలింపులో వేసేసుకోవచ్చు. ఇడ్లీలు ఉడికిన తర్వాత మూత తీసి 1 నిమిషం అలా ఉంచండి. ఆవిరంతా పోతుంది. తర్వాత స్టాండ్ని బయటికి తీసి ఒకసారి పక్కకి వంపండి. ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల తడిగా అనిపించదు. ఇడ్లీలు తీసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే